గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గాలి భాను గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ షణ్ముగారెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ రాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు శానిటేషన్లో ముందున్నటువంటి మురుగమ్మ గారు, రాజేంద్రన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఎప్పుడు కూడా నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని భాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో భానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి భాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను, అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు.
అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి 10 మంది ముఖ్యమంత్రులు, అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం. భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని, అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో చూశాను. సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఆదాయం పెరిగింది. అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని, జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,00,000 విలువైన
9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం మీకు. మీ ఇంట్లో ఉండే పొడి చెత్త తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్క ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికే వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 97.26% ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 62% కలెక్ట్ చేస్తున్నాం. మార్చికి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తంతా కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క 4 వేస్ట్ ఎనర్జీ చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో వచ్చాయి. మళ్ళీ కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 ప్లాంట్లు పెడుతున్నాం. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది. ఒకవేళ మీరు తయారు చేయకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఇది డాక్రా సంఘాలకు అప్పచెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే, వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. వేస్ట్ నుంచి, చెత్త నుంచి సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. 130 స్వచ్ఛ రథాలు పెట్టాం. మార్చికంతా 660 వస్తాయి. మార్చికి మీ ఇంట్లో ఉండే చెత్త
100% కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ మున్సిపాలిటీలది. ఇది కాకుండా 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్గా వెళ్తున్నాం. ప్లాస్టిక్ అయితే 17 పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెనపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, తెల్లూరుపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు ఈరోజు మీరు చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా ఒక విషయం, మనం అది వాడి రోడ్డు మీద వేస్తే పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దూకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం. మళ్ళీ ఎక్కడంటే అక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు. చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా. అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దీని మీద ఏమి ట్యాక్స్లు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది.
23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత, పరిశుభ్రమైన నగిరిగా అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఈరోజు ఒక పైలట్ చేశాం. 4 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూస్తే హోమ్ కంపోస్టింగ్ పెరిగింది, కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి, ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తూ ఉంది. 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం. అంటే 1978లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరో పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ ఎగతాళి చేశారు, ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏఐ డాక్టర్ వస్తాడు,
నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది. ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర 9.78% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది, అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు, నడవలేకపోయేవారు. ఎన్నో సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కారం చేశాం. ఇప్పుడు కానీ నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు. రెండవది నైట్రేట్. నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే, మనం తాగే నీళ్లు ఎరువులన్నీ వేస్తున్నాం, అంటే యూరియా వేస్తున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, అవి భూమిలో ఇంకుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం.
అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది. క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల, లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల, మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా. పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు, అక్కడ చర్చించుకునే విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామం పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా ఒకరినే కనడం మొదలుపెట్టారు. కొంతమంది కనడం వదిలేశారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా. ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది, భారతదేశ జనాభా పెరుగుతా ఉంది. జనాభా మన సంపద. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చైనా కాదు, తొందరలో పాలసీ తీసుకొస్తా. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పా. తర్వాత ఆలోచించాను, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే 2.1 జీవితకాలంలో భార్యాభర్తలు కనాలి. 2.1 కంటే బ్యాలెన్స్ అవుతుంది. అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది, పెరిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది. మన దగ్గర 1.5కి వచ్చేసాం. మేలుకోకపోతే పెను ప్రమాదం. యూపీ, బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త 2.9 మంది పిల్లలు కంటున్నారు ఫెర్టిలిటీ రేటు. అంటే దీన్ని బట్టే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. భారతదేశం గొప్ప దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం. జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను, కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం, ఈ దేశం. అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా
ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి, ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి, ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు, పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు, చేతులు పైకెత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పాను. చెప్పానా లేదా? పెన్షన్, కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాలు పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి.
అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి 8 రూపాయలు 9 రూపాయలు కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణాంధ్ర ఉంది. ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేశాం. అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది. లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం. ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. ఏం తమ్ముళ్ళు గుర్తుందా అని అడుగుతున్నా. మీకు గుర్తుందంటే చేలు పైకెత్తండి. జ్ఞాపకం ఉందా? మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. అంటే ఇది బ్లాక్మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా కాదా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందంటే చేతులు పైకెత్తండి. మరిచిపోతే మళ్ళా వినాశనమే. అవునా కాదా? మీ భూమి సర్వే చేశాడు. సర్వే చేసి ఏం చేశారు? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు, దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని ఏం చేశారు? వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం. అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళు నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను.
మూడోది మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజే నగిరి, గాలేరు, కర్నూలులో గాలేరు, చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లిమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల, స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. మొన్ననే నేరుగా కుప్పానికి తీసుకొచ్చాను. మదనపల్లి, పలమనేరు, పుంగునూరు నీళ్ళన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చాం. రేపు మళ్ళీ జూన్కంతా చిత్తూరుకు తీసుకొస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం, 1.5 సంవత్సరంలో ఒక 2-3 వేల కోట్లు కావాలి. అయినా పర్వాలేదు, కృష్ణా జలాలు నగిరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నీళ్లు వస్తే కోస్టల్ నగరు ప్రాజెక్టు కడితే అక్కడ ఒక 5,000-10,000 ఎకరాలు భూమి పెడితే చెన్నైకి 1 గంట, తిరుపతి ఎయిర్పోర్ట్ 1 గంట, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రేపు దుగ్గిరాజపట్నం వస్తుంది, ఇంకో పక్కన నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడికే వేరే వాళ్ళు వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే రికార్డు స్థాయిలో నీళ్లు పెట్టాం. ఒక్క హందిరి లేవాలో 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. పోలవరం డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టి పోలవరం ప్రాజెక్ట్ని 2027కు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఇబ్బందులు ఉండవు. నదుల అనుసంధానం జరుగుతుంది. విశాఖ, శ్రీకాకుళంలో వంశధార నీళ్లు గోదావరికి వస్తాయి. గోదావరిలో ఉండే గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా వస్తే ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటే ఇంకా నీటి సమస్య, కరువు సమస్య లేకపోతే ఇంకా ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. రైతుల ఇబ్బందులు తగ్గుతాయి. ఇది ఒక లెగసీ సమస్య నాకు. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం,
నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇప్పుడు కాదు, ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణకు ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి. అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది. మళ్ళీ ఒక అమరావతి కడతా, ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా, ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే. అన్ని రోడ్లు గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది, తమిళనాడు బార్డరు, పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో నింపేశారు. పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను, గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం. వేరేది ఇక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి
గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేసేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తానని ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చా. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్నీ కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను మన పోయినప్పుడు, దావోసుకు పోయినప్పుడు. మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను స్కిల్లింగు, రీస్కిల్లింగు, అప్స్కిల్లింగ్ మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను మాట్లాడేది థింకింగ్, రీథింకింగ్, రైట్ థింకింగ్. సమాజంలో ఒకటే ఉంటుంది మంచి, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కులము, మతము, ప్రాంతం, బంధువులని తప్పును కానీ మీరు ప్రోత్సహిస్తే, చెడు వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే అది సమాజానికి చాలా డేంజర్గా తయారవుతుంది. చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడని. నేను చెప్పకపోతే, మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం 5 ఏళ్ళు చూసాం. ఆ 5 ఏళ్ళు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీకు పదే చెప్తా, చెప్పింది వినండి. నేను చెప్పింది ఏది రైట్ ఏది ఫాలో కండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిదని పిలిపిస్తున్నా. ఈరోజు టెక్నాలజీ ఉంది, ఒకే మాట చెప్పి ముగిస్తా. టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, కనెక్టివిటీ లేదు. ఈరోజు మీకు ఏ సేవలున్నా వాట్సాప్లో నేరుగా ఇస్తున్నా. రెండవది, ఏ పెన్షన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, ప్రభుత్వ సేవలు అందించినా, అన్నా క్యాంటీన్లో భోంచేసినా నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా, సక్రమంగా వ్యవస్థ ఉందా లేదా అని. మీ ఇంట్లో చెత్త తీశారా లేదా, తీస్తే ఏ విధంగా తీశారని కూడా అడుగుతున్నా. ఎక్కడన్నా డబ్బులు అడుగుతున్నారా అని కూడా నేను అడిగే పరిస్థితికి వచ్చా. దేనికోసం ఎన్ని చేస్తున్నానంటే టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేని పరిపాలన,
సుపరిపాలన ఇవ్వాలని ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. నిన్న మొన్న ఒక మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. పనులు చేయడం, తొందరగా చేయడం, మీకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి మేము ముందుకు పోతున్నాం. నేను అందుకే మీరందరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మనం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు కరెంటు విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం. గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు. శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ టెంపుల్ను కూడా బాగా ఇంతటి పుణ్యభూమి, దీన్ని కూడా కాపాడుకోవాలి. ఆ పుణ్యభూమిలోనే 2024 ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పూర్తిగా భానుకు అండగా ఉంటా, అన్ని విధాల పనులు చేస్తాం. కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంకో పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి, కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి, అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి, నర్చర్ చేయాలి. ఇదొక చరిత్ర. రెండోది, ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డిని కూడా పెట్టాం. ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి. ఈ నగిరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నగిరి నాకెప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం. మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.